ప్రపంచం మొత్తం ఒక వైరస్ వచ్చి ఆ వైరస్లో ఒక హీరోను మిగిలితే మిగతా వాళ్ళందరూ ఒక రకమైన వైరస్తో బాధపడుతూ ఉంటే మన ఒక్క హీరోని మిగిలి వాళ్ళందరినీ మామూలు స్థితికి తీసుకురావడానికి రాక సినిమా నుంచి మాత్రం ఇది ఒక క్రేజీ అప్డేట్ అండి. నిజంగా ఇప్పటివరకు మనకి ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. అసలు అల్లు అర్జున్ గారి గెటప్ చూసినప్పుడే ఈ సినిమా మీద చాలామందికి భారీ అంచనాలు పెరిగాయి. చాలామంది ట్రోల్స్ కూడా చేశారు. కానీ ఈరోజు వచ్చిన ఒక అప్డేట్ ఈ సినిమాలో ఇంకొంచెం అంచనాలని మరింతగా అయితే పెంచేసింది. ఈ సినిమాలో విల్ స్మిత్ గారు నటించబోతున్నారు అని చెప్పి. నిజంగా విల్ స్మిత్ గారు కనుక ఈ సినిమాలో నటిస్తే కనుక ఈ సినిమాకి ఇంకా హైప్ వచ్చే విధంగా కొంచెం గ్రాండ్గా సినిమా ఉండబోతుందని మనకైతే అర్థమవుతుంది. అసలు మీ అందరికీ విల్ స్మిత్ గారు తెలిసే ఉంటుంది. ఆయన సినిమాలు హాలీవుడ్లో ఎలా ఉంటాయో మన తెలుగులో కూడా ఆయన సినిమాలు ఎంత సక్సెస్ సాధించాయో, ఆయన సినిమాలు యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉంటాయో చాలామందికి హాలీవుడ్ సినిమాలు ఇష్టపడే వాళ్ళందరికీ తెలిసిందే. మరి ఈరోజు మనం రాకా సినిమాలో ఆయన ఎంట్రీ ఇస్తున్నారనేది ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇది నిజమా కాదనేది మనం క్లారిటీగా క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. నేను ముందుగా చెప్పితే ఫస్ట్ టైం మన ఛానల్ మీరు మొదటిసారిగా వాచ్ చేస్తున్నారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మన వీడియో షేర్ చేయండి, ముఖ్యంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మనం కనుక రాక మూవీ అప్డేట్లోకి వెళ్తే అసలు ఈ అప్డేట్ విన్న కాడి నుంచి అయితే మాత్రం నిజంగా నాకు కొంచెం ఎలా ఉందంటే హైప్ హైప్ బాగా క్రియేట్ అయింది. ఎందుకంటే మీరు నిజంగా హాలీవుడ్ సినిమాలని చూసిన వాళ్ళు, హాలీవుడ్ సినిమాలు లైక్ చేసే వాళ్ళకి విల్ స్మిత్ గారు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. చాలా సినిమాలు ఆయన మన తెలుగులో కూడా మంచి సక్సెస్ సాధించే సినిమాలు చాలా ఉన్నాయి. ఎక్కడ దాకా ఎందుకంటే ఇప్పుడు 2007, 2006 ఆ టైంలో అనుకుంటా ఐ యామ్ లెజెండ్ సినిమా వచ్చింది. మీ అందరూ తెలిసే ఉంటుంది. ప్రపంచం మొత్తం ఒక వైరస్ వచ్చి ఆ వైరస్లో ఒక హీరోను మిగిలితే మిగతా వాళ్ళందరూ ఒక రకమైన వైరస్తో బాధపడుతూ ఉంటే వాళ్ళు ఒక జాంబీలుగా, ఒక రకమైనటువంటి రక్త పిశాచులుగా మారితే మన ఒక్క హీరోని మిగిలి వాళ్ళందరినీ మామూలు స్థితికి తీసుకురావడానికి పోరాడే ఒక యోధుడిగా ఆ సినిమాలో అతని క్యారెక్టర్ కానీ యుఎస్ నగరం మొత్తంలో అతను ఒక్కడే మిగిలి ఉండి వాళ్ళందరినీ కాపాడడానికి ఉండే ఆ సిచ్యువేషన్స్, ఆ సినిమాలో ఆ వచ్చే ఆ యాక్షన్ సీన్స్, ఆ ఫైట్స్ నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా. ఆ తర్వాత విల్ స్మిత్ గారి చాలా సినిమాలు వచ్చాయి, ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ నాకైతే మాత్రం ఆ సినిమా మాత్రం ఇప్పటికీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట. ఐ యామ్ లెజెండ్ మూవీ. నాకు తెలిసి మేబీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది ఆ మూవీ చూసే ఉంటారు. చూడని వాళ్ళు ఎవరైనా చూడండి. ఈ మధ్యలో తెలుగులో కూడా ఫుల్ మూవీ వచ్చింది, అది డబ్ అయ్యి. చూడండి, ఇప్పటికీ ఆ సినిమా యూట్యూబ్లో కూడా ఉందన్నమాట. అద్భుతమైన మూవీ. మరి ఇప్పుడు విల్ స్మిత్ గారు కనుక ఇప్పుడు రాక మూవీలో నటిస్తే అసలు అల్లు అర్జున్ గారికి ఆయన అపోనెంట్గా నటిస్తారా, లేదంటే కలిసి ఏదన్నా వండర్ క్రియేట్ చేస్తారనేది చూడాలి. మొత్తానికి ఈ సినిమా మనకి ఫస్ట్ నుంచి చూస్తున్నాం ఒక వింత ప్రపంచం అని, వింత లోకం అని. ఇందులో అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతుందని, ఒక 3 రకాల వేరియేషన్తో ఆయన పాత్ర ఉండబోతుందని మనం ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఈయన క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గానే మనకి చూపిస్తున్నారు. మరొకటి ఇంకోటి ఏంటి, విల్ స్మిత్ గారితో పాటు షారూఖ్ ఖాన్ కూడా నటిస్తున్నారు ఈ సినిమాలు అని చెప్పి ఇంకొక టాక్ కూడా ఉంది. అసలు నిజంగా వీళ్ళ ముగ్గురు కనుక కలిసి థియేటర్లు కనుక కనిపిస్తే అసలు ఎలాంటి అరాచకం సృష్టిస్తారో, ఎలా ఉంటుందో ఇక మనం ఊహించలేం అనమాట. యాక్షన్ ఎపిసోడ్స్ అయితే మాత్రం అసలు దిమ్మ తిరిగిపోయే విధంగా ఉంటాయి. అసలు ఈ అప్డేట్స్ వినగా నుంచి ఫ్యాన్స్ మాత్రం నిజంగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్లో విపరీతమైనటువంటి హైప్ అయితే పెరిగిపోయింది. జనరల్గా ఏంటంటే ఏ హీరో సినిమా అయినా సరే, ఎవరైనా సరే తమ హీరో గ్రాండ్గా కనిపించాలి, అద్భుతంగా కనిపించాలని ప్రతి ఒక్క ఫ్యాన్ అనుకుంటారు. కానీ ఇలాంటి హాలీవుడ్ యాక్షన్కి సంబంధించి, అదే హాలీవుడ్ హీరోలకు సంబంధించి వాళ్ళు కనుక నటిస్తే వీళ్ళ మీద ఏంటంటే ఇంకొంచెం హైప్ పెరుగుతుంది. అంటే అసలు ఏంటి ఈ సినిమా ఎలా ఉండబోతుంది, అసలు ఎలా ప్లాన్ చేశారు, అసలు ఏంటి అనేది చాలామందిలో క్యూరియాసిటీ బాగా పెరుగుతుంది, హైప్ కూడా బాగా పెరుగుతుంది. మొత్తానికైతే మాత్రం మనకి అఫీషియల్గా వీళ్ళు కన్ఫర్మ్ చేయలేదు. కానీ నిజంగా ఇదే కనుక కన్ఫర్మ్ అయితే మాత్రం అరాచకం అండి, అద్భుతం నిజంగా. మరి ఎలా డిజైన్ చేస్తారు, ఏం ప్లాన్ చేస్తారో చూడాలి.
మొత్తానికైతే మాత్రం విల్ స్మిత్ గారు మన టాలీవుడ్లో నాకు ఎంట్రీ ఇస్తున్నారనేది మాత్రం ఇది కనుక నిజమైతే అది మాత్రం పక్కానే అవ్వచ్చు. ఒకవేళ నిజం అయితే గనక ఇక మరి యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో చూడాలి. మరి ఆయనకి క్యారెక్టర్ ఎలాంటి పాత్ర డిజైన్ చేశారు, లేదంటే ఏదైనా ఒక పోర్షన్కి సంబంధించి ఆయనకి ఏదైనా ఒక గెస్ట్ రోల్లో ఇచ్చారా, లేదంటే ఫుల్ లెంత్ పాత్ర ఇచ్చారా, ఇతరత్ర వేరే ఇంకేమైనా ఇచ్చారనేది చూడాలి. కొంచెం డిఫరెంట్గానే ఉండొచ్చు మొత్తానికి. జనరల్గా ఏంటంటేనండి, మామూలుగా హాలీవుడ్ యాక్టర్స్ అనేది కొంతమంది తెలుగు సినిమాల్లో ఇంతకు ముందు కూడా రాబోతున్నారంటే కొన్నిసార్లు వచ్చాయి. ఆర్నాల్డ్ గారు వస్తున్నారని, కానీ రాలేదు. బడ్జెట్ విషయంలో వాళ్ళకి రెమ్యునరేషన్ ఎక్కువగా ఉంటుందని, ఎక్కువ ఖర్చు అవుతుందని తర్వాత తీసుకోవడం మార్చుకోవడం మనం చూసాం కొన్ని సినిమాల్లో. ఎక్స్పెషల్లీ రోబోలు అనుకుంటా వాళ్ళు పార్ట్ 2లోనో ఇందులోనో అనుకున్నారు. మొత్తానికి అనుకుని మార్చారన్నట్టుగా తెలిసింది. మరి ఇప్పుడు ఇందులో ఈ విల్ స్మిత్ గారిని తీసుకొస్తున్నారంటే మరి బడ్జెట్ పరంగా కూడా మరి భారీగానే ఉంటుంది. వాళ్ళేమి తక్కువకేమి రారు కదా! మరి ఎలా ఉంటుందో చూడాలి. మొత్తానికైతే మాత్రం ఇదొక క్రేజీ అప్డేటే. మరి ఇది నిజమైతే మాత్రం ప్రతి ఒక్కరికి ఇక గూస్ బంప్సే అనమాట. మొత్తానికి 'రాకా' షూటింగ్ కూడా అండి మేబీ ఆల్మోస్ట్ స్పీడ్‌గానే జరుగుతుంది. కాకపోతే ఈ సినిమా ఏంటంటే ఎక్కువ ఇది కూడా వీఎఫ్ఎక్స్ మీద ఒక ఎవరు ఊహించని ఒక ప్రపంచాన్ని వీళ్ళు సృష్టించబోతున్నారని కూడా మనకి ఇంతకుముందు అప్డేట్ అయితే ఇచ్చారు. ఒక కొత్త లోకాన్ని చూపించబోతున్నారని, ఫ్యాన్స్‌కి నిజంగా క్రేజీగా ఉంటుందని, ఇప్పటివరకు ఎవరు చూపించిన విధంగా వండర్ క్రియేట్ చేస్తామని చెప్పి అంతకుముందు కూడా మనకి అప్డేట్ అయితే ఇచ్చారనమాట. అంటే ఈ మూవీ వచ్చేసి ఎక్కువ శాతం ఈ సినిమా కూడా వీఎఫ్ఎక్స్ మీద ఆధారపడి ఉంటుందని మనకు అర్థమవుతుంది. జనరల్‌గా ఏంటంటే ఈ మధ్యకాలంలో వచ్చే చాలా సినిమాలు ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలు వీఎఫ్ఎక్స్ మీద ఆధారపడి సినిమాలు తీస్తున్నారు. వీళ్ళ అంచనాలు ఎంతగా పెంచుతున్నారో అంతకు మించి ఆడియన్స్ అటు అభిమానులు కానీ ఎక్కువగానే ఊహించుకుంటున్నారు. వాళ్ళ ఊహలకి మించి గనక ఆ వీఎఫ్ఎక్స్ నుండి ఒక గ్రాండ్ వాళ్ళు అనుకుంటారు కదా! ముందుగానే వీళ్ళు చెప్పేదాన్ని బట్టి. అలా కనబడితే ఆ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. లేదంటే గనక ఏదన్నా తేడా ఉంటే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అటు ఇటుగా అవుతున్నాయి. మొత్తానికి మరి వీళ్ళు చెప్పినట్టుగా అంతే గ్రాండ్‌గా చూపిస్తారా? లేదంటే ఎలా చూపిస్తారా అనేది మనం చూడాలండి. మొత్తానికైతే ఈ అప్డేట్ అయితే మాత్రం క్రేజీ అప్డేటే అనమాట. మరి చూద్దాం. మరి ఏదన్నా అప్డేట్ వచ్చినప్పుడు ఈ మూవీ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే 'రాకా' మూవీలో విల్ స్మిత్ గారు నటించబోతున్నారని వచ్చిన టాక్ మీద అయితే మాత్రం నిజమనే తెలుస్తుంది. కానీ అఫీషియల్‌గా మాత్రం మనకి అనౌన్స్‌మెంట్ అయితే రావాలి. చూద్దాం. వస్తే కనుక ఖచ్చితంగా మనకి క్లారిటీ అయితే వస్తుంది. మరి దీని అప్డేట్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి మన వీడియో షేర్ చేయండి. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం.